దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, పాస్కా మహోత్సవ కాలం 3వ ఆదివారపు ఆరాధనలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈనాటి మనందరి ధ్యానాంశం లూకా శుభవార్త 24వ అధ్యాయము 48వ వచనం. చదవండి ఎవరైనా. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. అందరూ చెప్పండి, వీటికి అన్నింటికి మీరే సాక్షులు. మరొకసారి, వీటికి అన్నింటికి మీరే సాక్షులు. దేవుని యందు ప్రియులారా, మీరే సాక్షులు అన్న మాటలో 2 ధ్యానాంశాలు. మీరు అంటే ఎవరు, సాక్షులు దేనికి అన్న అంశాలు 2 ఈరోజు మనం నేర్చుకుందాం, ధ్యానించుదాం. మొట్టమొదటిగా దేవుని యందు ప్రియులారా, మీరు అనగా ఆనాటి శిష్యులు, ఈనాటి శిష్యులు. ఆనాటి శిష్యులు ఆ 12 మంది, లేదా ఆ 70 మంది, ఆ తర్వాత ఆ 3000 మంది, అలా ఆ క్రైస్తవ సంఘమంతా క్రీస్తు ప్రభునికి సాక్షులు. ఈ రోజున ఈ ప్రపంచమంతటా ఉన్నటువంటి అనేకమైన కథోలిక క్రైస్తవులందరికీ కూడా ప్రభు అంటున్నారు, మీరు నాకు సాక్షులు. కనుక ఆనాటి శిష్యులు దేనికి సాక్షులు, ఈనాటి శిష్యులమైన మనము దేనికి సాక్షులము. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా ఆనాటి శిష్యులు దేనికండి సాక్షులు అంటే, యేసు పునరుత్థానమునకు వారు సాక్షులు. చెప్పండి అందరూ మరొకసారి, యేసు పునరుత్థానమునకు వారు సాక్షులు. ఓకే, వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. కనుక జీవకర్తను మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, పునరుత్థానుడాయను. తర్వాత, మేము దీనికి సాక్షులము అంటూ దేవుని యందు ప్రియులారా పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నారు. ఈనాటి మన యొక్క మొదటి పట్టణం. దేవుని యందు ప్రియులారా, మీరు జీవకర్తను చంపి ఉన్నారు. తెలుసు కదా, అక్కడ మీకు బరబ్బా కావాలా, నజరేయుడైన యేసు కావాలా? బరబ్బా కావాలా, యేసు కావాలా అంటే మాకు బరబ్బాయే కావాలి అన్నారు. మరి యూదుల రాజుగా పిలువబడుతున్న నజరేయుడని యేసుని ఏం చేయమంటారు అంటే, ఆయనను సిలువ వేయుడు అంటూ ఆయనను సిలువకు అంటుకుంటారు. కనుక మనందరం ఆ జీవకర్తను చంపివేశాం, కానీ దేవుడు అతనిని మృతి నుండి లేపాడు. దేవుడు అతనిని మృతి నుంచి లేపారు అనడానికి నేనే సాక్ష్యం అంటూ పేతురు గారు, మేమే సాక్ష్యం అంటూ ఆ 12 మంది లేదా 11 మంది అపోస్తులు సాక్ష్యం పలుకుతున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారితో పునరుత్థానమైన తర్వాత వారితో కలిసి కూర్చున్నారు, వారితో కలిసి నడిచారు, వారిని తాకారు, వారిని తాకమన్నారు, వారితో కలిసి భుజించారు, వారి భయాందోళన తొలగించారు. లూకా శుభవార్త, ఈనాటి శుభవార్తలో లూకా శుభవార్త 24వ అధ్యాయం 41వ వచనం చదవండి ఒకసారి. వారు ఆనందములో ఇంకనూ నమ్మడం లేదండి. దేవుని యందు ప్రియులారా, వారు ఆనందములో ఇంకనూ నమ్మకుండా ఆశ్చర్యపడుచుండగా అప్పుడు ఆయన ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. చూడండి, అక్కడ స్క్రీన్ మీద ఉంది కదా, వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. ఆనందపడ్డారు, వెరీ గుడ్. ఆశ్చర్యపడ్డారు, వెరీ వెరీ గుడ్. కానీ విభ్రాంతులయ్యారు, అది కూడా బాగానే ఉంది. ఆ తర్వాత విశ్వసించవచ్చు కదా. ఆనందపడ్డారు, ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి చెందారు, కానీ విశ్వసించడం లేదు. దేవుని యందు ప్రియులారా, కనుక అప్పుడు ఏం చేస్తున్నారు ప్రభు, సరే మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగారు. తర్వాత వచనం,
42వ వచనం, కాల్చిన చేపను వారు ఆయనకు ఇచ్చారు. తర్వాత యేసు దానిని తీసుకొని యేసు దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. వారి ఎదుట భుజించెను. దేవుని యందు ప్రియులారా, వారు చూస్తుండగా భుజించారు. ఆ తర్వాత కూడా ప్రభు అంటున్నారు, ఇదిగో నాకు దెయ్యాలకు భూతాలకు ఎముకలు శరీరము ఉండదు కదా, నన్ను పట్టుకోండి, నాకు శరీరం ఉంది, నాకు ఎముకలు ఉన్నాయి, నేను ఆయననే, నా కాళ్ళను చేతులను చూడుడు, నేనే ఆయనను, నేను ఆయననే, నన్ను తాకి చూడుడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు కదా అంటూ ప్రభు వారికి మరలా 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 వారికి విశ్వాసాన్ని నూరిపోస్తున్నారు. తన పునరుత్థానమును విశ్వసించమంటున్నారు. ఆ పునరుత్థానమునకు వారు సాక్షులు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నా ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు కదా అంటే జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ద గోస్ట్ స్టోరీ రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని ఇంగ్లీష్ ఛానల్లో, ఇంగ్లీష్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఓకే, రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఇది నిజంగా జరిగినట్లుగా వారు తెలియచేస్తున్నారు. ఏంటంటే, దేవుని యందు ప్రియులారా, ఒక జడ్జి గారు, మామూలు అని కాదు, ఒక జడ్జి గారు ఒకనొక ఇంటిలో, ఒక ఊరిలో ఒక జడ్జి గారు స్నానం చేస్తున్నారట. స్నానం చేస్తుంటే టబ్బు బాత్ ఉంటుంది కదా, టబ్బు బాతు, అందులో లైటు బల్బు ఆరిపోయింది. మన వారు ఏం చేశారంటే, ఆయన ఆ టబ్బు బాత్లోని నిల్చొని బల్బు బిగిద్దామని బల్బు బిగిస్తూ ఉన్నాడట. అందులో నుంచి కరెంట్, అందులో టబ్బు బాత్లో ఉండడం వలన నీరు వెంటనే కరెంటు లాగుతుంది కదా, అతని శరీరంలోకి ఊవెత్తిన ఎలక్ట్రిఫైడ్ అంటారన్నమాట, పూర్తిగా కరెంట్ అతనిలోకి ప్రవహించింది. సో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భార్య అందరికీ తెలియచేశారు. అందరూ వచ్చారు, డాక్టర్లు పరీక్షించారు, 100% ఆయన చనిపోయారు, ఫిక్స్ అయిపోయింది. తర్వాత చూడాల్సిన వాళ్ళందరూ చూశారు, దేవాలను తీసుకుని వచ్చారు, ప్రార్థనలు చేశారు. అయిపోయిన తర్వాత సమాధి స్థలానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ మనలా కాకుండా అమెరికాలో ఒక టైమింగ్స్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. తర్వాత అందరూ గొగ్గోలు పెట్టి ఏడవరు, నల్ల షర్టు నల్ల ప్యాంటు వేసుకొని సైలెంట్గా ఉంటారు అంతే. మహా అయితే 2 ముక్కు చీదుకొని వెళ్ళిపోతారు. ఓకే, కనుక సో ఆయన్ని ఒక సిమెట్రీ గ్రౌండ్లో అతను పెట్టి, లోపల పెట్టి వాచ్మ్యాన్కి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు ఉదయం చూసుకుందాంలే అని. రేపు ఉదయం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. రేపు ఉదయం వస్తాను, రేపు ఉదయం వచ్చి సమాధి చేస్తానులే అని. సో అక్కడ పెట్టేసరికి అతనికి కరెంట్ ప్రవేశించిన వలన మొత్తానికి ఏదో మధ్యరాత్రిలో అతని ప్రాణం అతనికి వచ్చింది. అతను లేచాడు, అతను పెట్టి అతనే తెరుచుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అక్కడ వాచ్మ్యాన్ ఉన్నాడు కదా, హలో వాచ్మ్యాన్ గారు అంటే ఇలా చూసి ఒక్కసారిగా పరుగు పారిపోయాడు. ఆ వాచ్మ్యాన్ ఆఫీస్లో ఫోన్ ఉంది. ఆ ఫోన్ తీసుకొని ఇంటికి ల్యాండ్లైన్కి ఫోన్ చేసి, ఓకే, వాళ్ళ ఆవిడతో, ఇదిగో నేనే ఫోన్ చేస్తున్నాను, నన్ను ఎట్లా పెట్టేశారంటే ఆవిడ ఫోన్ వదిలేసి ఆవిడ పరుగో. తర్వాత 2-3 చుట్టాలింటికి నేరుగా వెళ్ళి తలుపు తడుతుంటే వాళ్ళు కూడా, ఇదిగో దెయ్యం వచ్చింది, భూతం వచ్చిందని వాళ్ళు కూడా వదిలి పారిపోతూ ఉన్నారు. చిట్ట చివరికి ఎవ్వరూ నమ్మడం లేదు అతన్ని. ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే, అతని మరణం గురించి తెలియని ఎవరో పాత ఫ్రెండ్ ఎక్కడో ఉంటే అతనికి ఫోన్ చేసి, అతను చచ్చిపోయాడని తెలియదు కదా, నమ్ముతాడు. నేను మాట్లాడుతానంటే చెప్పరా అన్నాడట. ఇదిగో ఇలా జరిగింది, నేను కరెంటు లైట్ బిగిస్తుంటే షాక్ కొట్టింది, నేను చనిపోయిననుకో, నాకు అన్నీ చేసేసి ఇక్కడ పెట్టిలో పెట్టారు, నాకు ఈ మధ్యరాత్రి నాకు మళ్ళా జీవం వచ్చింది, తెలివి వచ్చింది, నేను లెగిసి నా ఆవిడకు ఫోన్ చేశాను, నమ్మడం లేదు, ఎవరికి ఫోన్ చేసి నమ్మడం లేదు, నువ్వన్నా కనీసం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పరా నాయన, నీకు దండం పెడతానంటే ఆయన వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి, అమ్మా మీ ఆయన చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు, ఇలా మళ్ళా ప్రాణం వచ్చింది, కొంచెం ఆయన ఫోన్ మాట్లాడు, ఒకసారి వెళ్ళి చూడు
అని చెప్పి ఆయన అందరికీ చెబితే మరలా వాళ్ళందరూ వచ్చి అతని ఇంటికి తీసుకుని వెళ్ళారంటే దేవుని యందు ప్రియులారా. అదిగో డిస్నే రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే ప్రోగ్రాంలో ఇది టెలికాస్ట్ చేయడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చనిపోయిన వాడు తిరిగి లేచాడు అంటే ఎవ్వరూ నమ్మలేరు. కానీ యేసు ప్రభువులో అది జరిగింది. ఆయన మరణించాడు నిజమే, కానీ 3వ రోజున ఉత్థానుడయ్యారు. కనుక ఆయన ఉత్థానం అవ్వడం ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు, ఆనందపడుతున్నారు, విభ్రాంతి చెందుతున్నారు. కానీ దేవుని యందు ప్రియులారా, వారు మాత్రం వారు విశ్వసించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. కానీ అటువంటిది చిట్ట చివరికి మేము క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులము అంటూ పేతురు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సో ఆనాటి శిష్యులు దేనికి సాక్షులు? క్రీస్తు పునరుత్థానమునకు సాక్షులు. చెప్పండి అందరూ. ఇది మొదటి ధ్యానాంశం. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, ఇంకా దేనికి వారు సాక్షులు? దేనికండి వారు సాక్షులు అంటే యేసు ప్రభునిలో లేఖనములన్నీ పరిపూర్తి అయ్యాయని, యేసు ప్రభునిలో ప్రవచనాలన్నీ నెరవేర్పు జరిగిందని అనడానికి వారు సాక్షులు. దేనికి సాక్షులు అంటే యేసు ప్రభులో లేఖనములు ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి అనడానికి వారే సాక్షులు. పునీత అగస్టిన్ వారు అంటారు ఏంటంటే, ఇదిగో క్రొత్త నిబంధన పాత నిబంధనలో దాగి ఉంది, మర్మముగా గుప్తమై ఉంది. నూతన నిబంధన చదివితే పాత నిబంధన అర్థమవుతుంది అని. న్యూ టెస్టమెంట్ లైస్ హిడెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ అన్వెయిల్డ్ ఆర్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. పాత నిబంధనలో కొత్త నిబంధన ఆల్రెడీ దాగుందంట. క్రొత్త నిబంధన చదివితే పాత నిబంధనకి పూర్తి వివరణ వస్తుంది అంటారు దేవుని యందు ప్రియులారా. ఈ పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధన అయినటువంటి యేసు ప్రభునిలో నెరవేరాయి. లూకా శుభవార్త 24వ అధ్యాయం 44వ వచనం ఈనాటి సువిశేషం మనం చదువుకున్నాం. ఒకసారి చదవండి ఎవరైనా దేవుని యందు. ఆయన మరలా ఇట్లు వారితో చదవండి. నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరినవి. దేవుని యందు ప్రియులారా, రాసుకొని అండర్లైన్ చేసుకోండి. ఓకే, ప్రవక్తల మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములలోను నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరవలెనని మీతో చెప్పిన మాటలు ఇప్పుడు నెరవేరాయి. ఏమేమైతే ప్రవక్తలు ప్రవచించారో అవన్నీ కూడా యేసు ప్రభుని జీవితంలో నెరవేరాయి. దేవుని యందు ప్రియులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31-32 వచనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31-32 వచనాలు చదవండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఓకే, ఆయన శరీరం కృళ్ళిపోలేదు, ఓకే అని దావీదు ముందుగా తెలుసుకొని, ఓకే, ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను, ఓకే, ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను, జరిగిన ఈ విషయములన్నిటికీ మేమందరము సాక్షులము. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు జీవితంలో ఇవన్నీ లేఖనాలు నెరవేరాయని అనడానికి కూడా వాళ్ళందరూ కూడా మేమే వీటికి సాక్షులము అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ముఖ్యంగా ఆయన యొక్క గాయాలు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఒక దెయ్యం సాతానుడు ఒక మహా పవిత్రురాలు ప్రార్థనాపరులైనటువంటి ఒక భక్తురాలికి దర్శనమిచ్చాడట. సాతానుడు భక్తురాలికి దర్శనమిస్తున్నాడు. ఎటువంటి దర్శనమిస్తున్నాడంటే యేసు ప్రభు గొప్ప మహిమతో వెలుగొందుతూ మహారాజులాగా సింహాసనముపై కూర్చొని ఉంటూ ఆయన ఈ యొక్క భక్తురాలికి కనిపించాడంటే దేవుని యందు ప్రియులారా. కనిపించంటున్నాడు,
ఐ హ్యావ్ కమ్ టు సేవ్ యూ మై చైల్డ్ సెడ్ ద డెవిల్. నేను నిన్ను రక్షించడానికి వచ్చానమ్మా అంటూ సాతానుడు యేసు ప్రభు మహిమ రూపాన్ని ధరించి మారు వేషంలో ఈవిడ కనిపిస్తే ఈవిడ అతని వైపు చూసింది కింద మీదాన. ఏదో లోపల పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు జాగ్రత్తగా ఉండు అని. కనుక ఏదో ఒకటి శంకిస్తూ గుండెలోతుల్లో నువ్వు నా ప్రభువు కాదు అన్నది. అదేంటి, నేను నీ ప్రభునే, నీ కొరకు వస్తే ఇలాగంటావా అన్నాడట సాతానుడు. అంటే ఆవిడంటుంది, ఇఫ్ యు ఆర్ క్రైస్ట్, నువ్వే నా ప్రభు అయితే, షో మీ యువర్ వూండ్స్, నీ పంచగాయాలు నాకు చూపించువా అని అడిగారట. సాతానుడికి పంచగాయాలు ఎక్కడవి లేవు కదా. అప్పుడు అంటుంది, లేదు నేను నీ ప్రభునే, పంచగాయాలతో ఏం పని ఇప్పుడు నీకు, ఓకే నేను రక్షించడానికి నన్ను ఆరాధించు అంటాడు. అంటే అప్పుడు అంటుంది దానికి అంటున్నారు, ఇఫ్ యు ఆర్ క్రైస్ట్ షో మీ యువర్ వూండ్స్ అన్నప్పుడు ఆవిడంటుంది, గెట్ అవే సేటన్, ఏ క్రైస్ట్ వితౌట్ వూండ్స్ ఈజ్ నో క్రైస్ట్ ఎట్ ఆల్. ఏ క్రైస్ట్ వితౌట్ వూండ్స్ ఈజ్ నో క్రైస్ట్ ఎట్ ఆల్. పంచగాయాలు లేని క్రీస్తు ప్రభువే కాదు, నా ప్రభు పంచగాయాలను ధరించాడు. యోషియా ప్రవచించిన ప్రవచనాలు, ఆ యొక్క బాధామయ సేవకుడు, ద సఫరింగ్ సర్వెంట్ చెప్పారే, ఆ ప్రవచనాలన్నీ, ఆ పంచగాయాలన్నీ నా ప్రభునిలో నెరవేరాయి. అవి చూపించు, నేను నిన్ను నా రాజుగా, నా దేవునిగా అంగీకరిస్తానంటే సాతానుడు అక్కడి నుంచి ఒక్కసారిగా అక్కడి నుంచి కనుమరుగైపోయాడంట. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు జీవితంలో ఆయన పడిన శ్రమలు ప్రవక్తలు ప్రవచించారు, అవి ఆయన భరించారు, ధరించారు. దేవుని యందు ప్రియులారా, ఆ పంచగాయాలకు వారు సాక్షులు, ప్రవచనాల నెరవేర్పుకు వారు సాక్షులు, లేఖనముల పరిపూర్తికి వారు సాక్షులు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది యేసు పునరుత్థానమునకు వారు సాక్షులు. 2 లేఖనముల పరిపూర్తికి వారు సాక్షులు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది దేవుని యందు ప్రియులారా, వారు మరింకా దేనికి సాక్షులు అంటే హృదయ పరివర్తనకు, పాప క్షమాపణ ప్రకటనకు వారు సాక్షులు. చెప్పండి అందరూ, హృదయ పరివర్తనకు, పాప క్షమాపణ ప్రకటనకు వారు సాక్షులు. ఓకే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలెను. దేవుని యందు ప్రియులారా, పాప క్షమాపణకై యేసుక్రీస్తు నామములో బప్తిస్మము పొందవలెను. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారానికి. దేవుని యందు ప్రియులారా, చూడండి, పేతురు గారు పాపం చేశారు. ఏం పాపం చేశారు? 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి ముమ్మారు వారు బొంకినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి మరలా ప్రభుని దగ్గరికి వస్తే ప్రభు అతన్ని క్షమించారు. ప్రభు మరలా అతనిని ఆ యొక్క 12 మంది అపోస్తులకు పెద్దగా, శ్రీ సభకు మూల పునాదిగా, పరలోక రాజ్యపు తాళపు చెవులను ధరించేవానిగా ఆయన చేశారు. అంటే పాపము చేసిన పేతురును, హృదయ పరివర్తన చెందిన పేతురు పాప క్షమాపణ పొందాడు అని అంటున్నాడు. నేనే సాక్ష్యం. దేనికి? నేను పాపము చేశాను, నేను హృదయ పరివర్తన చెందాను, నేను పాప క్షమాపణ పొందాను. నువ్వు పాపం చేశావు, నువ్వు హృదయ పరివర్తన చెందు, నువ్వు కూడా పాప క్షమాపణ పొందుతావు, నువ్వు కూడా రక్షణ పొందుతావు. దేవుని యందు ప్రియులారా, పాప క్షమాపణకు వారు సాక్షులు. శిష్యులందరూ కూడా, అందరు శిష్యులు కూడా యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోయారు. అది మోసం కాదా? కష్టాలలో యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోవడం మోసం కాదా? వాళ్ళందరూ యేసు ప్రభుని మోసగించినట్లే. కానీ వాళ్ళందరూ పశ్చాత్తాపడ్డారు, కుమిలిపోయారు.
మళ్ళా ప్రభు వాళ్ళందరినీ కూడా క్షమించారు. దేవుని యందు ప్రియులు అంటున్నారు, మేమందరం ప్రభుని విడిచిపెట్టి పారిపోయాం, చేతగాని వాళ్ళలాగా, ప్రాణభయముతో, పిరికితనముతో. కానీ మా ప్రభు మమ్మల్ని క్షమించాడు. అంటే మిమ్మల్ని కూడా ప్రభు క్షమిస్తాడు అంటూ ప్రభు పాప క్షమాపణకు వాళ్ళందరూ కూడా సాక్షులుగా నిలుస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి మూడు విషయాలకు వారు సాక్షులు. యేసు పునరుత్థానమునకు, యేసులో లేఖనములు నెరవేరాయని, హృదయ పరివర్తన చెందితే పాప క్షమాపణ పొందుతారనడానికి వారు సాక్షులుగా నిలుస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ ధ్యానాంశం, ఈనాటి శిష్యులు. ఆనాటి శిష్యుల కథ అయిపోయింది. ఈనాటి శిష్యులు ఎవరు? నువ్వు, నేను, మనందరం. మరి మనము దేనికి సాక్షులము? దేవుని యందు ప్రియులారా, దేనికి సాక్షులం? యేసు పునరుత్థానమునకు మనము కూడా సాక్షులమే. యేసు పునరుత్థానమునకు మనము కూడా సాక్షులమే. హీ ఈజ్ విత్ అస్, హీ ఈజ్ ఇన్ అస్, హీ లివ్స్ అరౌండ్ అస్ అండ్ వీ ఆర్ హిజ్ విట్నెసెస్. ఆయన మనలోనున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన చుట్టూ ఉన్నాడు. దీనికి మనందరం సాక్షులం. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ డెడ్ అండ్ గాన్, హీ హాజ్ రిసన్. ఆయన వచ్చి చనిపోయి వెళ్ళిపోయినవాడు కాదు. ఆయన వచ్చాడు, ఎస్, చనిపోయాడు, ఎస్, కానీ ఆయన పునరుత్థానమయ్యాయి, మనతో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. దీనికి మనము సాక్షులము. దేవుని యందు ప్రియులారా, ఒక పర్సనల్ విట్నెస్, నా వ్యక్తిగత సాక్ష్యం ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను కొంతమందితో ఒక టూర్ ఏర్పాటు చేశాను. ఓకే, ఇక్కడ కాదులేండి. ఆ టూర్ ఏర్పాటు చేసినప్పుడు దాని మొత్తానికి కూడా మొత్తం ఆర్గనైజ్ చేసింది నేను ఒక్కడనే. సో ఎక్కడికి వెళ్ళాలి, వారం రోజుల కార్యక్రమం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మనకి బస్సు ఉంటుంది లేదా కార్లు బుక్ చేసినవి, తర్వాత ట్రైన్ టికెట్లు, ఇవన్నీ కూడా నా చేతిలోనే ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆ ముందు రోజు నాకు సీరియస్గా ఫుడ్ పాయిజన్ అయింది. ఓకే, సీరియస్గా ఫుడ్ పాయిజన్ అయింది. అస్సలు ఆరోగ్యం బాగలేదు. ఏం చేయాలి? నా ఒక్కడి వల్ల ఇంతమందిని ఎలా ఇబ్బంది పడడం? అలాగ నేను వెళితే మళ్ళా వాళ్ళకి ఇబ్బంది, నాకు ప్రాణ ప్రమాదం అవుతుంది కదా. ఏం చేయాలనుకున్నాను. ఓకే, ప్రార్థన చేసుకున్నాను, మందులు తీసుకున్నాను, మందులు కొనుక్కున్నాను, అన్నీ చేశాను. కానీ దెన్ ఒక విషయం, యేసు ప్రభు ఈజ్ ఆల్వేస్ విత్ అస్. జీసస్ ఇస్ ఇమ్మాన్యుయల్ గాడ్, మనతో ఉండువాడు కదా. సరే, ఒకసారి ట్రై చేద్దాం, యేసు ప్రభు నిజంగా మనతో ఉన్నాడా అని చెప్తూ ఆ యొక్క వారం రోజుల పాటు దేవుని యందు ప్రియులారా, నిజంగా చెప్తున్నాను, ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను మనసులో, నెమ్మదిగా, ఎవరికి తెలియకుండా. ప్రభువా, ఇక్కడికి వెళ్తున్నాం, నువ్వే వచ్చి నడిపించండి అని. అప్పుడు ఆరోగ్యం బాగుంది. అక్కడ భోంచేస్తున్నాం, ప్రభువా భోంచేస్తున్నాను, నువ్వే దీన్ని ఆశీర్వదించు, నాకు ఫుడ్ పాయిజన్ అయింది, ఇది తినకూడదు, ఇది తింటే ఇంకా ప్రాబ్లం అవుతుంది, అయినా తినాల్సి వస్తుంది, తప్పడం లేదు, అందరి కోసం తింటున్నాను, నువ్వే చూసుకో దయచేసి అంటూ నిమిషం ప్రతి భోజనం మంచినీళ్ళు తాగుతున్నప్పుడు, ప్రభువా మంచినీళ్ళు తాగుతున్నాను, ఓకే, ఇది నాకు ఆరోగ్యకరంగా మలుచు మంచినీళ్ళు తాగడం. ఒక దగ్గరికి వెళ్తున్న, ప్రభువా ఈ బస్సు ప్రయాణాన్ని సంరక్షించు. నిమిషానికి కూడా ఆయనతో మాట్లాడుతూ వెళ్తుంటే సివియర్ ఫుడ్ పాయిజన్ అయిన నేను, కనీసం వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన నేను హాస్పిటల్లో లేను, మందులు పక్కన పెట్టుకున్నాను, మందులు వేసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఆ కార్యక్రమం మొత్తాన్ని కూడా జాగ్రత్తగా ప్రభువే దగ్గరుండి నడిపించి తీసుకొని వచ్చారు. దేర్ అండ్ దెన్ ఐ అండర్స్టూడ్ జీసస్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. యేసు ప్రభు చచ్చిపోయి వెళ్ళిపోయిన మనిషి కాదు.
యేసు చచ్చిపోయి వెళ్ళిపోయిన వాడు కాదు. ఈజ్ రిజన్ అండ్ హీఈస్ అలైవ్ అండ్ ఈజ్ అమంగ్ అస్. ఆయన ఉత్థానమయ్యాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. ఈ విషయం తెలియక మనం అనేక మార్లు అనేక కష్టాలకు బాధలకు గురవుతుంటాం దేవుని యందు ప్రియులారా. ఇఫ్ ఓన్లీ వీ నో దట్ హీ ఈస్ జస్ట్ బిసైడ్ యూ, యువర్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్. ఆయన నీ పక్కనే ఉన్నాడు అని నువ్వు గుర్తిస్తే నీ జీవితము అద్భుతంగా మారుతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు యేసు ప్రభుతో మౌనంగా మాట్లాడు, మనసులో మాట్లాడు. ఆటోలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభుతో మాట్లాడు. ఇంటిలో నీ వంట పనులు లేదంటే నీ పనులు వ్యక్తిగత పనులు చేసుకున్నప్పుడు యేసు ప్రభుతో మాట్లాడు. ఎస్, ప్రార్థనకు ఒక సమయం ఉండాలి, వెరీ గుడ్. సంఘ ప్రార్థనకు సమయం ఉండాలి, వెరీ గుడ్. బట్ వ్యక్తిగత ప్రార్థనకు 24/7 యూ క్యాన్ బీ ఇన్ టచ్ విత్ గాడ్, బికాస్ హీ ఈజ్ ఆల్వేస్ అరౌండ్ అస్, హీ ఈజ్ ఆల్వేస్ విత్ అస్, బికాస్ హీ ఈజ్ రిసన్. ఆయన పునరుత్థానంగా మనం సాక్షులం అయితే ఇలా మనం జీవించాలి దేవుని యందు ప్రియులారా. హీ లివ్స్ ఇన్ ద టబర్నకల్. ఈ యొక్క దివ్య మందసములో ఆయన ఉంటున్నాడు, దివ్య సత్ప్రసాదములు ఆయన ఉంటున్నాడు, దివ్య పూజాబులు ఆయన ఉంటున్నాడు, ఈ యొక్క వాక్య పరిచర్యలో ఆయన ఉంటున్నాడు, స్త్రీ సభలో ఆయన ఉంటున్నాడు, దివ్య సంస్కారాల్లో ఆయన ఉంటున్నాడు. ఆయన ఉత్థానమై మనతో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. దానికి మనం సాక్షులం. కొంతమంది ఎంత చిన్న కష్టమైనా భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది ఏం కాదులే ప్రభు చూసుకుంటారు, ఏం కాదులే దేవుడు చూసుకుంటారు, ఏం కాదులే ప్రభు విడిచిపెట్టరు, ఇలాంటి మాటలు అంటుంటారు. ఎప్పుడైనా విన్నారా? మీ ఇంట్లో ఎప్పుడైనా చూసారు అటువంటి వ్యక్తులు? గొప్ప విశ్వాసులు వాళ్ళు గొప్ప విశ్వాసులు. ఎంత కష్టం వచ్చినా ప్రభు ఉన్నాడులే, ప్రభు చూసుకుంటాడులే అంటున్నారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అటువంటి వ్యక్తులు మనందరం కావాలి దేవుని యందు ప్రియులారా. ఎప్పుడైతే ఆయన పునరుత్థానమయ్యాడని నువ్వు విశ్వసిస్తున్నావో, నువ్వు అతనికి సాక్షిగా ఉంటున్నావో, ఇటువంటి మాటలు నువ్వు పలకగలవు, ఇటువంటి విశ్వాసంతో నువ్వు జీవించగలవు దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది, వాళ్ళు ఏ విధంగా అయితే పాప పశ్చాత్తాపమునకు లేదంటే హృదయ పరివర్తనకు, పాప క్షమాపణకు వాళ్ళు సాక్షులో, మనందరం కూడా దేవుని యందు ప్రియులారా హృదయ పరివర్తనకు, పాప క్షమాపణకు మనము కూడా సాక్షులమే. ఎందుకంటే మన జీవితంలో ఎన్నెన్నో పాపాలు చేశాం. పాప సంకీర్తన దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు అంటే ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు. అంటే హృదయ పరివర్తన చెందాలి అనడానికి నువ్వే ఒక సజీవ సాక్ష్యంగా మారాలి. సౌలు చూడండి, యేసు ప్రభుని ద్వేషిస్తూ హింసిస్తూ ఉన్నటువంటి పౌలుడు ఒక్కసారిగా ఆ యేసు ప్రభునికి భక్తుడిగా సౌలు పౌలుగా మారలేదా దేవుని యందు ప్రియులారా? డబ్బు పిపాసి అయినటువంటి జక్కయ్య ఉదార స్వభావగా మారలేదా? వ్యభిచారమైన ఉన్నటువంటి ఒక స్త్రీ తన జీవితాన్ని మార్చుకొనలేదా? 7 దయ్యాలతో పట్టి పీడింపడుతున్న మగ్దలా మరియమ్మ తన జీవితాన్ని మార్చుకొనలేదా? వారందరూ ఎలా హృదయ పరివర్తన చెందారో నీవు నేను కూడా హృదయ పరివర్తన చెందుతూ ప్రభునికి సాక్షిగా మారాలి. ప్రజలకు తెలియచేయాలి, నేను పాపిని, కానీ నేను హృదయ పరివర్తన చెందాను, ప్రభు నన్ను క్షమించారు. నీవు కూడా పాపము చేసినట్లయితే హృదయ పరివర్తన చెందండి, ప్రభు నిన్ను కూడా క్షమిస్తారు అంటూ 10 మందికి హృదయ పరివర్తనకు మనము సాక్షులు మారగా ఉండాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది రెండవ అంశం. యేసు పునరుత్థానమునకు మనం సాక్షులం, హృదయ పరివర్తన పాప క్షమాపణకు కూడా మనందరం సాక్షులం. ఇక మూడవది దేవుని యందు ప్రియులారా, క్రీస్తు మాటకు విధేయించుస్తూ ఆయనకు సాక్షులుగా ఉండాలి. యోహాను లేఖ మొదటి లేఖ 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి లేఖ
2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్కునకు ఎవడు అట్టి విధేయుడగునో అట్టి వాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణ. అందరూ చెప్పిన తర్వాత, ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టి వాని యందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దేవుని యందు ప్రియులారా, మనం ఎలా సాక్షిగా ఉండాలంటే, ఆయన మాటలు పక్కన పెట్టి నీ ఇష్టానుసారం జీవిస్తూ, నేను క్రైస్తవుడిని, నేను మరిద్దర సభ్యుడిని, నేను అది, నేను ఇది అని తిరిగితే అటువంటి సాక్ష్యం చెల్లదు. నీవు ప్రభునికి సాక్షిగా ఉండాలనుకుంటే అతని ఆజ్ఞలు పాటించండి. అతని ఆజ్ఞలు పాటిస్తూ అతనికి సాక్షులుగా ఉండండి. అతని ఆజ్ఞలు పాటించకుండా మనం జీవించినట్లయితే మన సాక్ష్యం చెల్లదు. మన యొక్క ప్రేమ, దేవుని యందు మనకున్న ప్రేమ అబద్ధం, ఒట్టి అబద్ధం. హీ ఈజ్ ఎ లయర్ అంటున్నాడు భక్తుడైనటువంటి యోహాను గారు. హీ ఈజ్ ఎ లయర్, అబద్ధికుడు. ఎందుకంటే అతను నేను దేవుని ప్రేమిస్తున్నానంటున్నాడు, కానీ ప్రభువు చెప్పినది పాటించలేకపోతున్నాడు, ప్రభువు మాట ప్రకారం జీవించలేకపోతున్నాడు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉదాహరణ చెప్పాను. ఒక ఇంటిలో ఒక తండ్రి ఉన్నాడట. అలసిపోయి ఇంటికి వచ్చాడు. అవునా? వాళ్ళ అమ్మాయి చిన్న పిల్ల, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాప పరిగెట్టుకొని వచ్చి టక్కని డాడీ చంకెక్కేసింది. డాడీని తన చిన్న చేతులతో గట్టిగా కౌగిలించుకుంది, ముద్దు పెట్టుకుంటుంది. డాడీ ఐ లవ్ యూ, డాడీ ఐ లవ్ యూ అని పాట పాడుతుంది. ఆ తండ్రి మురిసిపోయాడు. ఆహా, ఓహో, నా కూతురు ఎంత ప్రేమ నాయనంటే నా కూతురికి అనుకున్నాడు. చాలా హ్యాపీ అయిపోయాడు. కొంతసేపటికి అలసిపోయి వచ్చాడు కదా, దాహం వేస్తుంది. అమ్మా కొంచెం గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురా అమ్మా అన్నాడంటే, నో డాడీ ఐ లవ్ యూ అంటుంది. ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది అనుకున్నాడు. సరే, నీకు అర్థం కాలేదేమో, డాడీ దాహం వేస్తుంది, అలసిపోయాడు, బయట నుంచి వచ్చాడు, కొంచెం మంచినీళ్ళు తీసుకురా, అక్కడే ఉన్నాయి, కొంచెం మంచినీళ్ళు తీసుకురా అమ్మా. నో డాడీ ఐ లవ్ యూ అంటుంది. సరే అయితే పోనీ ఇంట్లో మమ్మీకి చెప్పు, అమ్మకి చెప్పు, డాడీ వచ్చారని మంచినీళ్ళు తెమ్మని చెప్పు అంటే, నో డాడీ ఐ లవ్ యూ అంటుంది. ఎలా ఉంటుందా డాడీకి? పట్టుకొని, నీకు ఒక దండం, నీ ప్రేమకు 100 దండాలు ఉండవే తల్లి అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు చూసుకుని ఏడ్చాడంటే దేవుని యందు ప్రియులారా. మనందరి జీవితాల్లో యేసు ప్రభు జీవితం ఇదే జరుగుతుంది. ఒక ప్రక్క ఆయన నిన్ను నువ్వు తగ్గించుకో, హెచ్చింపబడతావు అంటాడు. నో డాడీ ఐ లవ్ యూ అంటాం. మనం మాత్రం నేనే గొప్ప, నేనే గొప్ప, నాకంటే గొప్ప ఎవడో లేడు ఇక్కడ అని బతుకుతున్నామా? ఆయన చెప్పింది పక్కన పెట్టేసి, ఆయన చెప్పింది పాటించలేక, ఆయన చెప్పింది పాటించడానికి ఇష్టం లేక, మళ్ళీ నేను క్రైస్తవుడిని, నేను భక్తుడిని, నేను విశ్వాసిని, నేను గుడికి వెళ్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, ఇటువంటి సాక్ష్యం, ఇటువంటి క్రైస్తవత్వం ప్రభు వద్దంటున్నారు, ప్రభు తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు సాక్షులుగా ఉందాం, ఆయనకు బిడ్డలుగా ఉందాం, ఆయనకు ప్రియమైనటువంటి శిష్యులుగా మారుదాం. దేవుని యందు ప్రియులారా, ఆనాటి శిష్యులు, ఈనాటి శిష్యులు, వారు దేనికి సాక్షులు, మనము దేనికి సాక్షులం? క్రీస్తు పునరుత్థానమునకు వారు సాక్షులు, హృదయ పరివర్తనకు వారు సాక్షులు, లేఖనములో ఆయనలో నెరవేరాయి అనడానికి వారు సాక్షులు. మనము కూడా యేసు ప్రభు ఎప్పుడు నాతో ఉంటున్నాడు, నేనే సాక్ష్యమని, నేను పాపం చేశాను కానీ హృదయ పరివర్తన చెందాను, ప్రభుని క్షమాపణ అడిగాను, ప్రభు నన్ను క్షమించారు, రక్షించారు, అందుకు నేను సాక్ష్యమని ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి ప్రియమైన బిడ్డగా జీవిస్తూ ఉంటాను, మీరు కూడా నావలే ఉండండి అంటూ ఇతరులకు మనం సాక్షులుగా ఉంటూ జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.